ఇటీవలే మనందరికీ తెలిసిన విషయం, నైజీరియా దేశంలో 5 లక్షల మంది క్రైస్తవులను చంపివేశారు. నైజీరియా దేశంలో ఉన్న మతోన్మాదులు ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో వారిని చంపివేయడం జరిగింది. కరుడుగట్టి క్రైస్తవ్యాన్ని కూకటి వేళ్లతో పీకివేయాలని వారు 5 లక్షల మంది క్రైస్తవుల్ని చంపివేశారు. నా ప్రియ దేవుని బిడ్డ, వారు అనుకుని ఉండవచ్చు, ఇక క్రైస్తవ్యం నైజీరియా దేశంలో లేదు, క్రీస్తుని అనుసరించేవారు నైజీరియా దేశంలో లేరు. ఎవరైనా క్రీస్తుని అనుసరించాలనుకుంటే వారు గజగజ వణికి పోవాల్సిందే అని చంపిన వాళ్ళు భావిస్తూ ఉండవచ్చు. నేను ఒక మాట చెప్పనా మీ అందరితో, ఎక్కడైతే క్రైస్తవులు చంపబడతారో అక్కడ మరి ఎక్కువగా క్రైస్తవులు పుడతారు. ఆమేన్. ఎక్కడైతే క్రైస్తవులకు హింస కలుగుతుందో అక్కడ మరి ఎక్కువగా క్రీస్తునామం ప్రకటించబడుతుంది. ఒక్క యేసుక్రీస్తును చంపితే చాలు, ప్రపంచంలో సువార్త ఆగిపోతుందని ఆనాడు రోమా సైనికులు భావించారు. 12 మంది అపోస్తలులను చంపితే చాలు, సువార్త సరిహద్దులు దాటదని ఆనాడు భావించారు. వారు చంపబడ్డారు. ఈనాడు ప్రపంచం అంతటా యేసుక్రీస్తు నామం ప్రకటించబడుతుంది. విస్తారమైన మందిరాలు కట్టబడ్డాయి. అనేక కోట్లాది మంది ప్రజలు యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, 5 లక్షల మంది నైజీరియాలు చనిపోతే నా అంచనా ప్రకారం దానికి డబుల్గా త్రిబుల్గా సుమారుగా 20 లక్షల మంది క్రీస్తులోకి రాబోతున్నారు. అనేకమైన సంఘాలు అక్కడ కట్టబడబోతున్నాయి. గొప్ప ఉద్యమం దేవుడు ఆ నైజీరియా దేశంలో తీసుకురాబోతున్నాడు. ఆమేన్. మీరు కూడా విశ్వాసం ఉంచి భయపడక కృంగిపోక వారి కోసం ప్రార్థన చేసి అటు దేవుడు చేసే అద్భుతాలు మనందరం కల్లారా చూడాలని నేను ఆశపడుతూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.